10వ తరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటారు. ఏ కోర్సుల్లో చేరాలి, ఎందులో చేరితే భవిష్యత్తు బాగుంటుందని ఆలోచిస్తుంటారు. అలాగే తల్లిదండ్రులకు పిల్లలపై ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఈ నేపథ్యంలో 10th తర్వాత విద్యార్థులు ఏం చేయాలో ప్రత్యేక స్టోరీ. ఇవి తెలుసుకునే ముందు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 10వ తరగతి తర్వాత విద్యార్థులకు చాలా అవకాశాలు ఉన్నాయి. 10వ తరగతితో రైల్వే గ్రూప్ డి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఎంటీఎస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో ఇంజనీర్ అవ్వాలనుకునే వారు ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్లో చేరవచ్చు. పాలిటెక్నిక్ కోర్సులు చేస్తే రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయి. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి. ప్రస్తుతం www.polyset.sbtet.telangana.gov.in వెబ్సైట్లో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 13న ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇందులో 3 సంవత్సరాలు 3.5 ఏళ్ల వ్యవధి కోర్సులుంటాయి. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారు బీటెక్, బీఈ కోర్సుల్లో నేరుగా 2వ సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా చేరవచ్చు. దీనికి ఈసెట్ రాయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ కోర్సులు గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేశారు. ఇందులో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. 10వ తరగతి వరకు 4 సంవత్సరాల పాటు గ్రామీణ ప్రాంత బడిలో చదివి ఉండి ఎస్ఎస్సి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ కోర్సులో చేరడానికి అర్హులు. వ్యవసాయ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థల్లో ఉద్యోగాలు సాధించవచ్చు. ఐటీఐ 10వ తరగతి లేదా తత్సమాన అర్హతతో ఐటీఐ, ఐటీసీలలో చేరే అవకాశం ఉంది. వీటిలో 3 నెలలు మొదలుకొని 3 ఏళ్ల కాల పరిమితి గల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు చేసిన వారికి విదేశాల్లోనూ ఉద్యోగాలు పొందవచ్చు. గురుకులాల్లో చదివే అవకాశం 10వ తరగతి తర్వాత ఎక్కువ మంది ఇంటర్లో చేరడానికి ఇష్టపడతారు. వీరి కోసం తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలలు ఇంటర్లో బైపీసీ, సిఈసి, ఎంపీసీ, ఎంఈసి కోర్సులను అందిస్తున్నాయి. టీజీఆర్జేసీ సెట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. గురుకులాల్లో చేరాలనే విద్యార్థులు ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ www.tgrjc.cgg.gov.in. మే 5న ప్రవేశ పరీక్ష ఉంటుంది. విద్యార్థి ఎంచుకున్న గ్రూప్కి అనుగుణంగా ఆబ్జెక్టివ్ విధానంలో 3 సబ్జెక్టుల్లో పరీక్ష ఉంటుంది. అన్ని కళాశాలల్లో ఉన్నత చదువులకు ఉపయోగపడే ఎప్సెట్, సిఏ, సిపిటి పరీక్షలకు దీర్ఘకాలిక శిక్షణ ఇస్తారు. వృత్తి విద్యలో ఉపాధి ఇంటర్లో 2 ఏళ్ల కాల వ్యవధి గల వృత్తి విద్యా కోర్సుల్లో చేరవచ్చు. క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. టెక్నికల్ గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ 2వ సంవత్సరంలో చేరవచ్చు. కొన్ని జాతీయ సంస్థలు వృత్తి విద్యా కోర్సు అభ్యసించిన వారికి అప్రెంటిస్ పరీక్ష రాసే అవకాశం ఇస్తున్నాయి.